తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డ్ చేశారని తెలిపారు. దీని ఆధారంగా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. నాయకత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆయన దాని సూత్రధారి. ఫోన్ ట్యాపింగ్ లో వచ్చినటువంటి చిన్న చిన్న సంబంధాలను కూడా చెడుగా ముఖ్యమంత్రి అని చెప్పి గౌరవ చేశాడు. అందరు రాజకీయ నాయకులు అందరి మీద నిఘా పెట్టాడు. తనకు నచ్చిన వాళ్ళకి నిఘా పెట్టి చెప్పడం, తనకు నచ్చకపోతే చిన్న చిన్న విషయాలు మానవ సంబంధాలు కూడా వాళ్ళతో కలిసి కాఫీ తాగినది కూడా చాడీగా చెప్పేవాడు. చెప్పి ఆయన్ని స్పాయిల్ చేసి ఆయన ఉంచాడు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు. చిన్న చిన్న మానవ సంబంధాలు లేకుండా అతను అవతల పార్టీలో ఉంటే అవతల వేరే కులం అయితే మాట్లాడుకుంటాము. సజ్జల రామకృష్ణ